బెంగళూరు పేలుళ్ల కేసులో నిందితుడిని కోల్కతా కోర్టులో ప్రవేశపెట్టింది ఎన్ఐఏ. అబ్దుల్ మతీన్ ముసవీర్ హుస్సేన్ ఉదయం కోల్కతాలో అరెస్ట్ చేసింది. తెలంగాణ, కేరళ, కర్ణాటక పోలీసుల సహకారంతో నిందితుల్ని పట్టుకున్నారు ఎన్ఐఏ అధికారులు. నిందితులు ఇద్దరు కర్ణాటకకు చెందినవారుగా గుర్తించింది. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి నివాసితులు. అబ్దుల్ మతీన్ ఆదేశాలతో మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగినట్లుగా సమాచారం. పేలుడు అనంతరం నిందితులు నకిలీ పత్రాలు సృష్టించి అస్సాం, బెంగాల్లో తలదాచుకున్నట్లుగా గుర్తించింది. 40 రోజులుగా జల్లెడపట్టిన ఎన్ఐఏ వెస్ట్ మిడ్నాపూర్లో రహస్య స్థావరాన్ని గుర్తించింది. కొన్ని రోజులుగా వారి కదలికలపై దృష్టి పెట్టింది. నిందితులు ఎప్పటికప్పుడు సిమ్ కార్డులు మారుస్తూ ప్రాంతాలను మార్చినట్లుగా నిర్ధారణకు వచ్చింది. బెంగళూరు పేలుళ్ల కేసులో నిందితుడిని కోల్కతా కోర్టులో ప్రవేశపెట్టింది ఎన్ఐఏ. అబ్దుల్ మతీన్ ముసవీర్ హుస్సేన్ ఉదయం కోల్కతాలో అరెస్ట్ చేసింది. తెలంగాణ, కేరళ, కర్ణాటక పోలీసుల సహకారంతో నిందితుల్ని పట్టుకున్నారు ఎన్ఐఏ అధికారులు. నిందితులిద్దరూ కర్ణాటకకు చెందినవారుగా గుర్తించింది. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి నివాసితులు. అబ్దుల్ మతీన్ ఆదేశాలతో మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిపినట్లుగా సమాచారం. పేలుడు అనంతరం నిందితులు నకిలీ పత్రాలు సృష్టించి అస్సాం, బెంగాల్లో తలదాచుకున్నట్లుగా గుర్తించింది. 40 రోజులుగా జల్లెడపట్టిన ఎన్ఐఏ వెస్ట్ మిడ్నాపూర్లో రహస్య స్థావరాన్ని గుర్తించింది. కొన్ని రోజులుగా వారి కదలికలపై దృష్టి పెట్టింది. నిందితులు ఎప్పటికప్పుడు సిమ్ కార్డులు మారుస్తూ ప్రాంతాలను మార్చినట్లుగా నిర్ధారణకు వచ్చింది. బెంగళూరు పేలుళ్ల కేసులో నిందితుడిని కోల్కతా కోర్టులో ప్రవేశపెట్టింది ఎన్ఐఏ. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఎన్ఐఏకు దొరికినటువంటి కీలక ఆధారాలేంటి? ఏదైతే రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు సంబంధించి ఎన్ఐఏ కీలక పురోగతి సాధించని చెప్పొచ్చు. కేసు సంబంధించినట్లయితే తెలంగాణ పోలీసులు ఇచ్చిన సహకారంతో ఇద్దరు నిందితులు పట్టుకున్నామని చెప్పి ఎన్ఐఏ స్వయంగా ప్రకటించింది. తెలంగాణ పోలీసులు ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కావచ్చు, లేకుంటే ఆ నిందితులకు సంబంధించిన సమాచారం కావచ్చు, లేకపోతే వాళ్ళని ట్రాక్ చేసిన విధానం వల్లనే పట్టుకున్నట్లుగా అటు ఎన్ఐఏ అధికారులు ప్రకటించింది. అయితే దీంట్లో అబ్దుల్ మతీన్ తో పాటు ముసవర్ ఇద్దరు కూడా కీలక సూత్రధారులు. ఇందులో మతీన్ పూర్తిగా మాస్టర్ మైండ్, అతనే కీలక సూత్రధారి, అతనే ఈ పేలుడులో కుట్రదారుడు, అతనే ఈడీ తీసుకురావడం కావచ్చు, పేలుడు పాత్రలు తీసుకొచ్చి పేలుడు ఎక్కడ ఎలా ఏ విధంగా జరపాలని కూడా మతీనే ప్లాన్ చేశాడు. ఆ మేరకు మతీన్, ముసావిర్ ఇద్దరు కలిసి కూడా బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ వద్ద పేలుడు జరిపి ఆ తర్వాత వివిధ వసూలుదారు అంటే ఒకే రూట్ లో ఒకే విధంగా వెళ్లకుండా మొత్తంగా అస్సాం వరకు వివిధ రూట్లలో వివిధ ప్రాంతాల ద్వారా బస్సులు మారుస్తూ అంటే దాదాపు 50-100 కిలోమీటర్ల బస్సులు మారుస్తూ వాళ్ళు చివరికి అస్సాం వరకు చేరుకోవడం జరిగింది. అస్సాంకు చేరుకున్న తర్వాత వాళ్ళు పేర్లు మార్చుకొని ఆ తర్వాత నకిలీ ఐడి కార్డు సృష్టించుకొని మారువేషాల్లో ఇద్దరు తిరుగుతూ అక్కడే సెటిల్ కావడం జరిగింది. అయితే ఇటు తెలంగాణ పోలీసులు ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తోటి పోలీసులు ఎన్ఐఏ అధికారులు అక్కడ అస్సాం కలకత్తా పోలీసులు అలర్ట్ చేయడం తోటి చివరికి ఇద్దరు నిందితుల్ని కలకత్తాలో పట్టుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు వాళ్ళు ఉదయం చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా కలకత్తా కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళని ట్రాన్సిట్ పీటీ వారెంట్ మీద బెంగళూరు తీసుకువచ్చి వాళ్ళని విచారించబోతున్నారు. అయితే వీళ్ళ వెనకాల ఇంకా మాస్టర్ మైండ్ ఎవరు, సంస్థ ఉందా లేకుంటే ఉగ్రవాద సంస్థ ఉందా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైతే ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి తిరిగి ఇటు బెంగళూరు తీసుకువచ్చి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్.